పత్రిక మీతో పంచుకోబోతున్నాను. రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్న రోజుల్లో రోమ్ అనేటటువంటి పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఇంతకీ రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు కదా పౌలు. ఆ సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఇది పౌలు స్థాపించినటువంటి సంఘం కాదు. అప్పటికింకా పౌలు అక్కడికి వెళ్ళలేదు. మరి వెళ్ళకుండా పౌలు ఎలా స్థాపించగలడు? సాధ్యం కాదు. మరి ఎలా స్థాపించబడింది? దేశ విదేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులు వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండగ సందర్భంగా యెరూషలేముకు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు వచ్చారు. యోవేలు ప్రవక్త ఇచ్చినటువంటి ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ పేతురు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఆ రోజు ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం యొక్క సారాంశాన్ని విన్నటువంటి వాళ్ళు పశ్చాత్తాపడి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. వారిలో కొందరు రోమా సామ్రాజ్యం నుంచి, రోమా పట్టణము నుండి వచ్చిన వారు ఆ రోజు సువార్త విన్నారు. విని తిరిగి తమ ప్రాంతానికి వెళ్ళారు. రోమా పట్టణానికి వెళ్ళిపోయారు. వారు విన్నటువంటి సత్యాన్ని, సువార్త సారాంశాన్ని, అలాగే పొందుకున్న రక్షణ భాగ్యాన్ని, ఆనందాన్ని దాచిపెట్టుకోకుండా రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఫలితంగా వారి సువార్త సేవ వల్ల కొంతమంది రక్షించబడ్డారు. అక్కడ ఒక సంఘం ఏర్పడింది అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. రోమీలకు రాసిన పత్రిక ఎవరు రాశారు? రోమీలకు రాసిన పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు రాశాడు. ఏ సంవత్సరంలో రాశాడు? క్రీస్తు శకము 57వ సంవత్సరంలో ఈ పత్రిక రాశాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 433 వచనాలు. ఎన్నో పుస్తకము? 45వ పుస్తకము. ఎక్కడి నుంచి రాశాడు? తాను కొరింతు అనేటటువంటి పట్టణంలో ఉన్నప్పుడు, గాయు అనేటటువంటి ఒక ఆత్మీయుని ఇంటిలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక యొక్క శ్రేష్టమైన మూలవాక్యం ఏమిటంటే 8వ అధ్యాయము 28వ వచనము. అనగా దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగొటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీకు కీడుగా కనిపించవచ్చు, నీకు అపాయంగా కనిపించవచ్చు, నీకు ప్రమాదంగా అనిపించవచ్చు, నీకు ఏమైనా అనిపించవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయినట్లయితే నీకు ఏది కనిపిస్తున్నా, ఏది జరుగుతున్నా అనిపిస్తున్నా అది నీ మేలు కొరకే దేవుడు అనుగ్రహించాడు. పౌలు రాసిన అనేక పత్రికలలో రోమీలకు రాసిన పత్రిక బహుశ్రేష్టమైంది, బహు గొప్పది. సహోదరు వింటున్నారా? 21 పత్రికలు రాయబడినాయి. ఈ 21 పత్రికలలో అన్నిటికంటే బహుశ్రేష్టమైన పత్రికగా రోమీలకు రాసిన పత్రిక లిఖించబడింది. పరలోకానికి వెళ్ళాలంటే వీళ్ళు చెప్పింది చేయాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు అనేటటువంటి తప్పుడు బోధకు కొన్ని లక్షల కోట్ల ఆత్మలు నశించిపోయినాయి. అటువంటి సమయంలో మార్టిన్ లూథర్కి రోమీలకు రాసిన పత్రిక దొరికింది. ఆ రోమీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే క్రీస్తును విశ్వసించాలి, విశ్వసించటం ద్వారానే మనం రక్షణ పొందుకుంటాము అనే గొప్ప సత్యాన్ని లోకానికి చాటి చెప్పింది మార్టిన్ లూథర్. అలా మార్టిన్ లూథర్ ఒక వ్యక్తి రక్షించబడ్డానికి ఆధారము విశ్వాసమే. దేవుని కృప ద్వారానే ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించడం ద్వారా, క్రీస్తు అనుగ్రహించు కృపను బట్టి ఒక వ్యక్తి రక్షించబడతారు, క్రియలను బట్టి కానే కాదు అనే సత్యాన్ని ఆనాడు మార్టిన్ లూథరే బయటకు తీసుకొచ్చాడు. మొదటి 3 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చూస్తే పాపము, దానివల్ల ప్రతిఫలము చూస్తారు. మొదటి 3 అధ్యాయాలు పాపము, దానివల్ల ప్రతిఫలము. 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయము ప్రభువే పరలోక మార్గం అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. 11వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు పరిశుద్ధంగా జీవించటం, పరలోకానికి చేరుకోవడం, ఈ 3 విషయాలను తెలియచేస్తుంది. రోమీలకు రాసిన పత్రికకు మరొక పేరు ఉంది. అదేమిటంటే పౌలు రాసినటువంటి సువార్త. మత్తయి రాసిన సువార్త ఎలా అంటామో అలాగే రోమీలకు రాసిన పత్రిక పౌలు రాసినటువంటి సువార్త అని కూడా దీనికి ఒక పేరు ఉంది. రైట్? మొదటిగా నీతి, విశ్వాసము, ధర్మశాస్త్రము,
పాపము. ఈ 4 సాధారణంగా రోమిలకు రాసిన పత్రికలో కనిపిస్తాయి. 60 సార్లు కనిపిస్తాయి. ఏమిటట? నీతి, విశ్వాసము, ధర్మశాస్త్రము, పాపము అనేవి సాధారణంగా మీకు కనిపించే ఒక 60 సార్లు కనిపిస్తాయి. 1 నుంచి 11 అధ్యాయాలు క్రైస్తవ సిద్ధాంతపరమైన బోధను తెలియజేస్తే 12 నుంచి 16 అధ్యాయాలు క్రైస్తవ వాక్యానుసారమైన జీవిత విధానాన్ని తెలియచేస్తుంది. ప్రాముఖ్యంగా 8వ అధ్యాయంలో మనం చూసే విలువైన విషయాలు ఏమిటంటే, యేసుక్రీస్తు నందు మనం ఉన్నట్లయితే మనకు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో మనం ఉన్నామా? అయితే మనకు నరక శిక్ష లేదు. మనము దేవుని ఆత్మను కలిగి ఉంటాం. మనము దేవుని వారసులుగా పిలువబడతాం. మన కొరకు దేవుని ఆత్మ ప్రార్థన చేయటం జరుగుతుంది. మనకు సమస్తము మేలు కలుగుటకే జరుగుతాయి. మనలను ఏది కూడా దేవుని దగ్గర నుంచి వేరు చేయలేదు. ఈ విలువైన సందేశము ఆ రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంతటితో రోమీలకు రాసిన పత్రిక వివరణ నేను ముగిస్తున్నాను. రండి ఊహ